జెరెమియా చాప్టర్ 17:9. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు. దేవుడే చెప్పేశాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. లోకంలో చాలామంది చెప్పారు, నీకు హృదయంలో ఏమనిపిస్తుందో చెయ్యి, నీకు వాళ్ళు ఇష్టమా పెళ్ళి చేసుకో, నీకు అది ఇష్టమా చెయ్యి. మన లోకంలో ఇచ్చే అడ్వైస్ ఏంటి? నీకు ఇష్టమా తీసుకో, నీకు నచ్చిందా చేసుకో. కానీ బైబిల్ ఏం చెప్తుంది? నీ హృదయము అన్నిటికంటే మోసకరమైనది. మన బైబిల్ చెప్తుంది యువర్ హార్ట్ మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. అప్పుడు మీ హృదయం ఏం చెప్తుందో మీరు నమ్మగలరా? ఇప్పుడు నీ హృదయంలో నీకు ఒకటి అనిపిస్తుంది, ఒకరిని చూస్తే ఒకటి అనిపిస్తుంది, అసలు నువ్వు దాన్ని నమ్మగలవా? ఈ వాక్యం విన్న తర్వాత మా నాన్న చిన్నప్పుడు అదే చెప్తాడు, నీకు ఫీల్ అయిందని నువ్వు ఒక మార్గం వెళ్ళకు, అయ్యి బాగుంది కదా, ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది, జాలీగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది అని నువ్వు అలా వెళ్ళావంటే ఏంది? మోసకరం, మోసం చేస్తుందంట. మోసం అంటే ఏంటి? ఒకటి ఒకలాగా చూపించి నేను మోసం చేయడం. అది బ్యాడ్, స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పినా పర్లేదమ్మా, ఇది మంచిగా ఉండదు కానీ నీకు నచ్చుతుంది పో అని చెప్పినా పర్లేదు. అది అలా చూపేదంట, నీకు మంచిగా ఉన్నట్టు చూపించి మోసం చేస్తుంది నిన్ను. అప్పుడు ఎలా నమ్ముతారు మీరు దాన్ని? అప్పుడు మీరు ప్రతి ఒక్క విషయాన్ని జాగ్రత్తగానే చూడాలి. ఇది నాకు మంచిగా నాకు నచ్చుతుందే, కరెక్టా కాదా? ఎందుకు నాకు నచ్చుతుంది? అసలు నాకు నచ్చడం కరెక్టేనా? మీరు ఇంత ఆలోచించాలి. ఆలోచించి దేవుడి సన్నిధికి వెళ్ళి, దేవా నా హృదయం నాకు నచ్చింది దేవా, ఇప్పుడు ఇది మీకు నచ్చిందా లేదా, కరెక్టా కాదా అని మనం అందుకే దేవుడి సన్నిధికి మనం వెళ్తున్నాం.